ప్రైజ్ ద లార్డ్. 1999లో ఇజ్రాయేలుని జెరూసలేంలో ఉన్న టెంపుల్ మౌంట్ దేవాలయం నుంచి సుమారు 9,000 టన్నుల మట్టిని అక్రమంగా తవ్వి బయటపారేశారు. ఈ మట్టిలో చారిత్రక అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున ఆర్కియాలజిస్టులు దాన్ని తిరిగి సేకరించారు. ఈ ప్రాజెక్టు పేరు టెంపుల్ మౌంట్ షిఫ్టింగ్ ప్రాజెక్ట్. ఇజ్రాయెల్ అనేది ఒక దేశం మాత్రమే కాదు, బైబిల్ చరిత్రకు సంబంధించిన ఆధారాలను తనలో దాచుకున్న ఒక భాండాగారం లాంటిది. అవును, ఇక్కడ ఉన్న ప్రతి కణం కూడా బైబిల్ గొప్పతనం గురించి సాక్ష్యం ఇస్తుంది. అది ఎలాగో చూద్దాం రండి. ఈ మట్టిని ఒక్కొక్క కణాన్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు వేల సంఖ్యలో పురావస్తు వస్తువులను కనుగొన్నారు. వాటిలో చిన్న చిన్న మట్టితో చేసిన ముద్రలు, నాణాలు, మట్టి పాత్రల ముక్కలు, ఆభరణాల యొక్క ముక్కలు అనగా పాడైపోయినటువంటివి ఉన్నాయి. ముఖ్యంగా హిజ్కియా రాజు కాలానికి చెందిన ముద్రలు కనుగొన్నారు. మట్టితో చేసిన ఈ ముద్రలు చూపిస్తున్నాయి అప్పట్లో జెరూసలేంలో 2 ముఖ్యమైన ధనాగారాలు ఉండేవని. బైబిల్లో చెప్పిన చరిత్రకు ఇది తార్కాణం. హిజ్కియా రాజు కాలం క్రీస్తుపూర్వం 715 నుండి 686 వరకు యెరూషలేములో ఒక ప్రధాన ఆధ్యాత్మిక మరియు రాజకీయ కేంద్రం. ఆ కాలంలో ధనాగారం అంటే రాజు యొక్క ఆర్థిక సంపద, బంగారం, వెండి, పన్నులు, దశమ భాగాలు, ఆలయానికి తెచ్చే కానుకలు, రాజ్యం యొక్క నిధులు భద్రపరిచే స్థలం. బైబిల్ ఆధారంగా చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 27 నుండి 28 వచనాల్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే హిజ్కియాకు 1 కాదు అనేక ధనాగారాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ సమయంలో పారేసిన మట్టి చెత్తలా అనిపించిన అది చరిత్రకు నిలువైన నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రాజెక్టు ద్వారా పురాతన యెరూషలేము గురించి క్రొత్త తలుపులు తెరుచుకున్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. చివరిగా కామెంట్ లో ప్రే ఫర్ జెరూసలేం అని కామెంట్ చేయండి.